వేసవి కాలం రాకముందే బాణుడి ప్రతాపం పెరుగుతోంది. సాధారణంగా ఏప్రిల్ నుంచి మే వరకు ఎండాకాలంగా ఉంటాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు మార్చి నెల నుంచి బగబగ మండిపోతోంది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. మధ్యాహ్నం సమయాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీలు పెరిగే అవకాశముందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు సీజన్ కన్నా భిన్నంగా జనవరి 26 తేదీ వరకు మొత్తం 104 రోజులు కొనసాగాయి. ఈ ఏడాది సీజన్కు భిన్నంగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటల తర్వాత ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ విషయమై ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు పొడి వాతావరణం నెలకొంటుంది. శుక్ర, శనివారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల సెల్సియస్ వరకు పెరగనున్నాయి. మరోవైపు ఏపీలో ఫిబ్రవరి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు తెలంగాణలో ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో 37 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన జనవరిగా గత నెల నిలిచింది. 2024 జనవరిలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఇప్పుడు అంతకు మించి నమోదయ్యాయని తేలింది. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతలను సేకరించి ఈ డేటాను రూపొందించారు. యూరోపియన్ యూనియన్కు చెందిన కోపర్నికస్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ ప్రపంచ వాతావరణ సంస్థ ఈ విషయం తెలిపింది. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్తో పోలిస్తే గత నెల సగటున 1.75 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు స్టడీ తేల్చింది. అలాగే 1991-2020 మధ్య నమోదైన సగటుతో పోలిస్తే 0.76 డిగ్రీల సెల్సియస్ పెరిగి గ్లోబల్ యావరేజ్ టెంపరేచర్ 13.23 డిగ్రీల సెల్సియస్గా రికార్డైంది. ప్రపంచవ్యాప్తంగా లానినా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్ల WMO ఆందోళన వ్యక్తం చేసింది. జనవరికి సంబంధించిన ఈ డేటా కోపర్నికస్లోని వాతావరణ శాస్త్రవేత్తలకు సైతం విస్మయం కలిగించింది. ఇదిలా ఉంటే ఉత్తరార్ధగోళంలో పశ్చిమ ఐరోపా, ఇటలీ, స్కాండినేవియా, బాల్టిక్ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో 2025 జనవరిలో సగటు కంటే ఎక్కువ తేమతో కూడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షపాతం, వరదలు కూడా సంభవించాయి. శిలాజ ఇంధనాల వాడకం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసులు వాతావరణంలో పెరిగిపోతున్నాయి. డీఫారెస్టేషన్ కూడా రోజురోజుకి అధికమవుతోంది. ఈ పరిస్థితుల్లో గ్లోబల్ టెంపరేచర్స్ ఏటా పెరుగుతూ పోతున్నాయి. భారతదేశంలో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం ఇటీవలే వెల్లడించింది. 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుని ఈ విషయాన్ని తెలిపింది. గత 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కన్నా 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది. ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 అధిగమించింది.